హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాంటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. ఓసారి బెండకాయ ఫ్రైని ఇలా చేసుకొని తినండి, టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రైని పప్పు చారుకు సైడ్ డిష్లా చేసుకుని తీసుకుంటే రుచికరమైన భోజనం చేసేయచ్చు. ముందుగా బెండకాయ వేపుడు చేయడానికి ప్యాన్లోకి 3 టీ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా వేయించండి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని డ్రై రోస్ట్ చేయండి. అప్పుడే పల్లీలు బాగా వేగుతాయి. ఇవి 70% వేగాక ఇందులోనే 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను వేయండి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరినైనా యూజ్ చేయొచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించండి. ఇవి బాగా వేగాక గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 2 రెబ్బల కరివేపాకు వేసి మరీ పొడిలా కాకుండా కాస్త పలుకుల్లా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా గ్రైండ్ చేయండి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు 1/2 కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం. ఇలా సైడ్స్లో ఉండే తొడిమిని కట్ చేసి పొడవునా కట్ చేయండి. మరీ ఎక్కువగా కూడా కట్ చేయకండి. ఎక్కువగా కట్ చేస్తే బెండకాయ రెండుగా విడిపోతుంది. ఇప్పుడు బెండకాయల్ని చిన్నగా ఇలా 2గా లేదా మీరు మరీ చిన్నగా కావాలంటే 3 ముక్కలుగా కట్ చేయండి. ఇలాగే అన్ని బెండకాయల తొడిమెను కట్ చేసి పొడవున ఘాటు పెట్టి కట్ చేయండి. ఇలా స్టఫింగ్ చేయడానికి వీలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు కట్ చేసిన అన్ని బెండకాయల్లోనూ స్టఫింగ్ చేసుకుందాం. ఎంతైతే స్టఫింగ్ పడుతుందో అంత స్టఫ్ చేయండి. స్టఫింగ్ చేయగా కొద్దిగా పల్లీ పొడి మిగిలిపోయింది. దీన్ని మనం ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసుకుందాం. దీని వలన మరింత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా కాస్త పల్లీ పొడి మిగిలేటట్టే కాస్త ఎక్కువగానే ప్రిపేర్ చేయండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఫస్ట్ ఇందులో స్టఫ్ చేసిన బెండకాయల్ని వేసి ఈవెన్గా బెండకాయలను స్ప్రెడ్ చేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు కలుపుతూ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేయండి. దీని వలన బెండకాయల్లోని వాటర్ అంతా ఇనికిపోయి డ్రైగా అవుతాయి. బెండకాయలు ఫ్రై అయ్యి ఇలా డ్రైగా అయ్యాక ఇందులో మిగిలిన పల్లీ పొడిని వేసి కలుపుకుందాం. పల్లీ పొడి వేశాక ఇలా 1-2 నిమిషాలు కలుపుతూ కుక్ చేస్తే సరి. చూడండి, మన బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఈ వేపుడు భలే టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు లొట్టలేసుకుని మరీ తింటారు. ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై కాకుండా ఓసారి ఇలా ఫ్రై చేసి చూడండి, మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ బెండకాయ ఫ్రై రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.